దేవుని సేవ చేయాలంటే మ్యారేజ్కి వెళ్ళి వచ్చామా దేవుని సేవ కాదు, రియల్గా చెప్పాలంటే అది కాదు అసలు. లేదా ఫంక్షన్కి వెళ్ళాం, మనం ఏమనుకుంటాం. ఫస్ట్ గారు, మీరు సేవ మొదటి దినాల్లో మీరు ఫేస్ చేసినటువంటి టఫ్ సిచ్యువేషన్ ఏమన్నా మీకు గుర్తున్నది ఏదండి? ఫస్ట్ గారు, నేను పరిచర్యలో చర్చ్లో బీపీ చెక్ చేస్తాను. ఓకే. వాళ్ళు ఆ మొఖం చూడకుండా, పుట్టింటి వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు మా ఫాదర్ సైడ్ ఏం చేస్తారంటే భోజనం అలా ఇచ్చేవారట. ఒకవేళ అందరికైతే వెంటనే ఇచ్చారు, ఎందుకంటే నాకైతే అగైన్ అడుగుతూనే ఉండేవాడిని బ్యాప్టిజం ఇమ్మనిగా నాకు ఇచ్చేవారు కదా. మనకు 10 minutes వాక్యం చెప్పడానికి ప్రభు టైం ఇచ్చారండి. 10 minutes అంటే చిన్న విషయం ఏమీ కాదండి. అసలు 10 minutes వాక్యం చెప్తున్నామంటే 10 minutesలో కానీ ఏదైనా ఒక మెసేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వచనం చదివి ఐ ఆస్క్ హోలీ స్పిరిట్. నిన్నటి అనుభవంతో మనం సేవ చేస్తే ఈరోజు ప్రజల యొక్క నీడ్ మనం తీర్చలేము. దేవుని నామానికి స్తోత్రం అండి. మరి దేవుడి మహాకృపను బట్టి మరి ఈ జనరేషన్లో ఒక శ్రేష్టమైన దైవజనులు మన మధ్యగా ఉన్నారు. మరి బోయినర్గస్ మినిస్ట్రీ ద్వారా మరి దైవజనులు వి జ్యోతిబాబు గారు మన మధ్య ఉండటము ఎంతో ఆశీర్వాదకరము. రై గారు వందనాలండి. మరి జ్యోతిబాబు గారు ఇలపరులో మరి పెంతికోస్తల్ ఫెలోషిప్ చర్చ్ నడిపిస్తూ అనేక చోట్ల గొప్పగా దైవుడు చేతుల్లో వాడబడుతున్నారు. అటువంటి దైవజనులు మన మధ్య ఉండటం అయ్యగారు చాలా వందనాలండి. మరి మీ ముందు కూర్చోటానికి కూడా నాకు అర్హత లేదు, కానీ దేవుని కృపను బట్టి ఆ కృప దేవుడు నాకు ఇచ్చారు. మరి మీ అనుభవాలు, మరి యవనస్తులుగా మాతోటి సేవకులుగా ఉన్నవారు, రీసెంట్గా సేవ చేస్తున్న వారితోటి మీ కొన్ని అనుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మనకి మంచి సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇలాగ మనం ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి ఈ బోయినర్గస్ యొక్క మీడియా ద్వారా అనేకులను మనం కలుసుకునే అవకాశం ప్రభు ఇచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ ఫర్ బోయినర్గస్ టీమ్, బోయినర్గస్ మీడియా. థ్యాంక్ యూ సార్. మరి పాస్టర్ గారు, అసలు మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఏ వయసులో అంగీకరించారంటే అసలు ఎలాగ మీరు యేసు ప్రభు సొంత రక్షకుడు తెలిసిందండి? ప్రైజ్ గాడ్. యాక్చువల్లీ మేము యేసు ప్రభుని నమ్మిన కుటుంబంలోనే పుట్టామండి. ఓకే. అంటే ఆరంభంలో అయితే మా కుటుంబం 4 fathers ప్రభుని నమ్ముకోలేదు. మొదటిగా మా అమ్మమ్మ ప్రభుని నమ్ముకుంది. ఆమె యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల కొన్ని శ్రమలు అనుభవించారు ఆ కాలంలో. మా తాతయ్య ఆయన గవర్నమెంట్ టీచర్గా ఉండేవారు అమలాపురం దగ్గర కేశనకూరుపాలెంలో, ఈస్ట్ గోదావరి. అక్కడ అమ్మమ్మ యేసు ప్రభుని నమ్ముకున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నందున తాతయ్య అమ్మమ్మ అక్కడి నుంచి పంపించేశారు. ఆమె పుట్టింటికి వచ్చేసింది కొమరగిరి, అక్కడికి ఒక 7 kilometers or 5 kilometers. పుట్టింటికి వస్తే పుట్టింటి వాళ్ళు అంటే మా ఫాదర్ సైడ్ వాళ్ళు, వారు ఇంకా భయంకర విగ్రహారాధికులు. వాళ్ళు అసలు యేసు ప్రభుని నమ్ముకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి ఆమెను అటు పంపలేక, ప్రభు నమ్ముకున్నందున ఇంట్లో వారు ఉంచలేక ఇంటి పెరట్లో ఉంటున్న ఒక పెంట దగ్గర చుట్టూ ఒక పంచిలాగా కట్టి అందులో ఆమెను పెట్టి అక్కడ వాళ్ళు ఆ ముఖం చూడకుండా, పుట్టింటి వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు మా ఫాదర్ సైడ్ ఏం చేస్తారంటే భోజనం అలా ఇచ్చేవారట. కానీ ఆమె పెంట మీదనే కూర్చుని ప్రభువా మా ప్రజలను రక్షించని ప్రార్థన చేశారు. యేసు ప్రభు నమ్ముకుని మాత్రం కాకుండా ఆమె అనేక దినాలు ఆ పెంట మీద అలాగూ ప్రభు కోసం నిలబడింది. ఈలోగా ప్రభు ఆశ్చర్యకరంగా కేశనకూరు ఉన్నటువంటి మా తాతయ్య గారిని ప్రభు దర్శించాడు. ఆయన యాక్చువల్లీ బైబిల్ చింపేశారు, బైబిల్ కాల్ చేశారు. అప్పట్లో ఈ హరికథలు బుర్రకథలు చెప్పేవారు కదా. సో అలాగే బైబిల్ పేపర్స్ ఆయన ఏదో జెండాలుగా చేసేవారట. కానీ ఆయన ప్రభు పట్టుకున్నారు. అప్పుడు ఆ తర్వాత అక్కడ నుండి ఆయన తీసుకెళ్ళారు అమ్మమ్మని. వారిద్దరు కలిసి యేసు ప్రభులో సాగారు. ప్రభు వాళ్ళని పిలుచుకుని వారు అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి, ఆ కాలం 1960s and 60s ఈస్ట్ గోదావరి నుండి కేశనకూరుపాలెం ప్రాంతం నుండి తాడేపల్లిగూడెం ముక్కిరాలపాడు దర్శనం మేరకు వచ్చేసారు.
అక్కడికి వచ్చి దేవుని సేవ చేశారు. ప్రభు సేవలో వారు మంచిగా ప్రతిరోజు ప్రభు ఆయనతో మాట్లాడడం, అమ్మమ్మతో మాట్లాడడం, తాతయ్యతో మాట్లాడడం, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించేవారు. అలా ప్రభువులో సాగుతుండగా మా అమ్మ గారు అంటే వారు తాతయ్య గారు దేవుని సేవకులు కదా, ఆ సంతానంలో చివరి సంతానం, అమ్మాయిల్లో చివరి సంతానం. తర్వాత మామయ్య వాళ్ళు ఉన్నారు, మేనమామలు, కానీ అమ్మాయిలో చివరి సంతానం మా మదర్. మా మదరు మా ఫాదర్ వివాహం జరిగినప్పుడు అప్పటికి మా ఫాదర్ ప్రభుని నమ్ముకోలేదు. అమ్మ వాళ్ళ ప్రభుని నమ్ముకున్నారు, నాన్నగారు వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదు. బలవంతంగా క్రిస్టియన్ మ్యారేజ్ చేసినట్టు నాన్నగారు. అలాగూ నాన్నగారు ఈ అగ్నిగుండం తొక్కడం, ఇలాగ మొత్తం అన్య విగ్రహారాధనలు ఎక్కువ నాన్నగారు వాళ్ళకి. కానీ ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆఫ్టర్ మ్యారేజ్ నాన్నగారు ప్రభుని నమ్ముకున్నారు. ప్రభు నమ్ముకుని వారిద్దరూ ప్రభులో సాగిన తర్వాత ప్రభు ఆశ్చర్యకరంగా వారిని అక్కడి నుండి యానం దగ్గర కొమరగిరి నుండి దేవుడు ఆశ్చర్యకరంగా పెనుగొండ మండలం ములపరు దర్శనం మేరకు ప్రభు తీసుకొచ్చారు. అక్కడ ప్రభు సేవ నాన్నగారు 1970s నుండి చేస్తున్నారు. అలాగూ 1970sలో దేవుని సేవ ప్రారంభించారు రైట్ ఆఫ్టర్ ద మ్యారేజ్. ఇక్కడికి సేవలోకి వచ్చిన తర్వాత మేము పుట్టాము, నేను, తమ్ముడు, చెల్లి. అలాగూ క్రిస్టియన్ ఫ్యామిలీలో, దైవ సేవకుల ఫ్యామిలీలో ఉండడం. కానీ నిజమైన మారు మనసు రక్షణ చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, వాక్యం చదవడం, చర్చ్లో బైబిల్ చదవడం, ఇవన్నీ ఓకే. ఈవెన్ 12 yearsలోనే ఉపమానాలు అవి నేను చర్చ్లో ప్రీచింగ్ చేసిన అనుభవాలు ఉన్నాయి. కానీ నిజమైన మారు మనసు మాత్రం when I was in 9th standard at the age of 14. అలాగూ నాకు యేసు ప్రభు కావాలి, కన్విక్షన్, నేను పాపిని, నా పాపం కొరకు యేసు ప్రభు చనిపోయారు, ఆయన నా పాపం కొరకు రక్తం కార్చారు అనే కన్విక్షన్ మాత్రం at the age of 14 నాకు వచ్చినప్పుడు నేను మారు మనసు పొంది ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత నాన్నగారు, పాస్టర్ గారు, నాన్నగారిని అడిగాను బ్యాప్టిజం కావాలని. కానీ నాన్నగారు ఆ తర్వాత ఒకవేళ అందరికైతే వెంటనే ఇచ్చారేమో, కానీ నాకైతే అగైన్ అడుగుతూనే ఉండేవాడిని బ్యాప్టిజం ఇమ్మనిగా నాన్నగారు ఇచ్చేవారు కాదు. 1.5 year ఆయన నన్ను పరీక్షించారు. 1.5 year పరీక్షించిన తరువాత అప్పుడు నాన్నగారికి దేవుడు గైడెన్స్ ఇచ్చినప్పుడు బ్యాప్టిజం పొందే కృప ప్రభు ఇచ్చారు. అలాగే బ్యాప్టిజం పొంది ప్రభులో సాగడం, స్టడీస్ ముందుకు వెళ్ళడం, అలా ప్రభు సహాయం చేశారండి. మరి మీరు అలా చదువుకుంటున్న రోజుల్లో మరి మీకు ఇప్పుడు ఉద్యోగం చేయాలి, ఇంకా లైఫ్ సెటిల్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ కాకుండా మీరు దేవుడి సేవ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? అది దేవుడే అలా మలుచుకున్నాడు నేను చెప్పగలనండి. దేవుడే మలుచుకున్నాడు. ఎందుకంటే ఆ టైంలో నాకు జాబ్ పర్పస్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఒకవేళ ఉండిందా లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ప్రభు నన్ను ఇలాగ దేవుని సేవ కొరకు ఆయన మలుచుకున్నారని మాత్రం చెప్పగలను. ఇలా వెళుతుండగా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మందమర్ అనే చోట మా చిన్నాన్న వాళ్ళు ఉండేవారు. అక్కడ ఒక చర్చ్లో చిన్నాన్న వాళ్ళు మంచి బిలీవర్స్, అక్కడ మందమర్ ఐపీసీ చర్చ్లో. అక్కడ మేము ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అలా చేస్తున్న సమయంలో ప్రభు ఆశ్చర్యకరంగా అక్కడ నేను ఒక 40 days ఫాస్టింగ్ ఉన్నాను. 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు ప్రభు విలాప వాక్యముల ద్వారా యవన కాలం ముందు కాడిపోయిన నరునికి మేలు అనే వచ్చిన ద్వారా ప్రభు స్పష్టంగా మాట్లాడి దేవుని సేవకు ఫుల్ టైం మినిస్ట్రీకి నేను at the age of 16-17లో నేను ప్రభుకు సమర్పించుకున్నాను. దేవుని మహాకృప అండి. అలా మీరు సేవ చేస్తున్నప్పుడు తర్వాత మ్యారేజ్ అయింది? అవునండి. నేను సేవకు సమర్పించుకున్న తర్వాత నాన్నగారు నన్ను విశాఖపట్నం ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ తంగశన్ గారి పరిచయంలో బైబిల్ కాలేజీకి పంపించడం, అక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వడం, అక్కడ దేవుని వాక్యం నేర్చుకోవడం. ఆ తర్వాత 1997లో నాకు వివాహం జరిగిందండి. 97 September 20. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు, మీరు సేవ మొదటి దినాల్లో మీరు ఫేస్ చేసినటువంటి టఫ్ సిచ్యువేషన్ ఏమన్నా మీకు గుర్తున్నది ఏదన్నా? అంటే సేవ ఆరంభ దినాలంటే నేను విశాఖపట్నంలో బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ గారు అక్కడే చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారండి. థియలాజికల్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. చాలా చోట్లకు పంపించారు. ఒరిస్సా పంపించారు. ఒరిస్సాలో కొంతకాలం సేవ చేశాను. తర్వాత బీహార్లో కొంతకాలం సేవ చేశాను కాలేజీ తరఫున. అలాగే బీహార్, ఒరిస్సా, కర్ణాటక, అస్సాం అప్పుడే తిరిగేశాను దేవుని కృప వల్ల.
అంటే దైవజనులు బిషప్ అయ్య గారు ఆ లోకల్గా ఒకరిని ఇచ్చేవారు. ఓకే. ఒరిస్సాలో ఒరియా బ్రదరు, అస్సాంలో అస్సాం బ్రదర్, అలా వెళ్ళి అక్కడ కరపత్రాలు పంచడం, అక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం, పరిచర్య అలా ప్రారంభించడానికి అలా ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చిన దర్శనం మేరకు ఇలపర్రులో పరిచర్య ప్రారంభించామండి. ఓకే, దేవుని స్తోత్రం అండి. పాస్టర్ గారు, మరి అనేక మంది దైవజనులు దేవుడి సేవలో వాడబడుతున్నారు దేవుడి కృపను బట్టి. కాకపోతే మేము గమనించింది ఏంటంటే, నేను ఫస్ట్ 2017లో అనుకుంటాండి ఇక్కడ గుమ్మలూరులో మీటింగ్స్ పెట్టారు. ఓకే. మీరు రెండో రోజు ప్రసంగం. అవునండి, 17-18 గుర్తు. ఆ ఒక్క మీటింగ్కి నేను వచ్చానండి. కానీ ఆ మెసేజ్ ద్వారా చాలా ఆశీర్వదించబడ్డాను. అది యాజకుల కొరకు చెప్పారు, ఆశీర్వదించబడ్డాను. అంటే మీ ప్రీచింగ్లో మీరు ఎక్కువగా కంప్లీట్గా టోటల్గా స్పిరిట్ లీడింగ్లో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా, అంటే జ్ఞానంతో కాకుండా దేవుని ఆత్మతో నడిపించబడే ఎప్పుడు ప్రసంగిస్తారు. అది మేము ఆడియన్స్కి మేము దేవునికి మహిమ అంటే దేవునికి మహిమ కనుక, అంటే దానికి కారణం మేము నమ్మేది ఏంటంటే మీరు దేవుడితోటి మంచి రిలేషన్షిప్, అంటే పరిశుద్ధాత్మ దేవుడితో మీకు అనుభవాలు చాలా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. మీకు దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, అసలు మీరు పరిశుద్ధాత్మ దేవుని కొరకు బాల్యం నుంచి తెలుసుకున్నారా, సేవకు వచ్చాక తెలుసుకున్నారండి? అంటే మేబీ బాల్యం నుండి ఆ సీడ్ పడి ఉంటుందండి పాస్టర్ గారు, సీడ్ ఉండొచ్చు. కానీ కాలగమనంలో సేవలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైన ఒక విషయం అంటే, సేవ దేవునిది. ఈ దేవుని సేవ చేయాలంటే అక్కడ నుండి మన పరలోకపు గవర్నమెంట్లో సేవ అంటే, నా భావన ప్రకారం వీఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, హెవెన్లీ గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్లో జాబ్ చేస్తాం. సో పరలోకపు గవర్నమెంట్లో జాబ్లో కరెక్ట్గా ఆ పరలోకపు యాజమాన్యానికి సరిగ్గా పనిచేయాలంటే, సాటిస్ఫైడ్గా పనిచేయాలంటే, పరలోకం నుంచి వచ్చిన వారు ఎవరో మనకు ఉంటే తప్ప మనకు తెలియదు. సో అలాగే ప్రజెంట్ పరలోకం నుండి వచ్చిన వారు, పరలోకం నుండి ఉన్నది పరిశుద్ధాత్ముడు. సో అందుచేత పరిశుద్ధాత్మకు దగ్గరగా సమీపంగా ఉంటే తప్ప మనం పరలోకపు దేవుని సంతోషపరిచే పరిచయం చేయలేము, జీవించలేము. పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభువుకు మనం నడిపించింది పరిశుద్ధాత్మే. ఇప్పుడు యేసు ప్రభులో సక్సెస్ఫుల్గా జీవించేలా చేసింది పరిశుద్ధాత్మే. యేసయ్య చేతులు మనల్ని పెట్టే వరకు పరలోకం మనకి ఇచ్చిన అనుగ్రహం కూడా పరిశుద్ధాత్మ. అందుచేత మీరు చెప్పినట్లు ప్రభు కృప వల్ల ఒకటి ఏంటంటే, నాకు అంతగా వాస్తవంగా చెప్పాలంటే నాకు అంతగా బైబిల్ జ్ఞానం ఉందని అనుకోవట్లేదు. నాకు తెలియదు కూడా బైబిల్ పరిజ్ఞానం నాకేమీ లేదు. కానీ ఏదైనా ఒక మెసేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వచనం చదివి ఐ ఆస్క్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో మీరు నాకు నేర్పించండి, బోధించండి, దాన్ని వివరించడానికి కూడా మీరు నాకు సహాయం చేయండి. రెండవది, నేను నా ద్వారా మీరు చెప్పదలిచిన నీ సత్యాన్ని ప్రజలకు రీచ్ అవ్వాలంటే కూడా నేను సరిగా చెప్పలేను. హోలీ స్పిరిట్ మీరే దాన్ని అందరికి అందించండి. నేనేం నమ్ముతున్న పరిశుద్ధాత్మ గురించి అంటే, మనం ఒక వర్డ్ తీసుకుంటామండి, ఒక టాపిక్ తీసుకుంటాం, కానీ అక్కడ కూర్చున్నది ఒక 100 మెంబర్స్ 1000 మెంబర్స్ కూర్చుని వాక్యం అంటారు. 1000 మెంబర్స్కి వాక్యం, వాళ్ళ 1000 మెంబర్స్ నీడ్స్ వేరు, కానీ మనం చెప్పే టాపిక్ ఒకటి. ఇప్పుడు ఈ టాపిక్ మేబీ అందులో 10%కే రెలవెంట్గా ఉంటుంది, ద రెస్ట్ ఆఫ్ ద 90%కి ఎలాగూ. కానీ హోలీ స్పిరిట్ ఈ వర్డ్ని తీసుకుని వెళ్ళి ఆ 1000 మెంబర్స్కి కూడా వారి అవసరతకు తగినట్లుగా వారి కమ్యూనికేట్ చేయడం పరిశుద్ధాత్ముడే చేస్తాడు అనేది నా హృదయపూర్వకమైన ప్రగాఢ నమ్మకం. అందుకే పరిశుద్ధాత్ముడు లేకుండా మన మెసేజ్ ఎఫెక్ట్ అవ్వదు. ఇక లోక జ్ఞానము ప్రసంగాల్లో ఎందుకు అని నా అభిప్రాయం అండి. ఒకవేళ లోక జ్ఞానమే మనకు కావాలనుకుంటే క్రిస్టియన్ మెసేజే వినాలా? గ్రేట్ ఫిలాసఫర్స్ ఉన్నారు ఇన్ ద వరల్డ్, మన భారతదేశం ఉన్నారు గ్రేట్ ఫిలాసఫర్స్. వారి టీచింగ్స్ ఉంటే వీ హియర్ ఏ గ్రేట్ ఫిలాసఫీ. ఇప్పుడు ఫిలాసఫీ చెప్పడానికో లేకపోతే ఏవేవో సైన్స్ చెప్పడానికో దేవుని వేదికను మనం వాడుకుంటే ప్రజలు జ్ఞానం పొందుతారు. కానీ వీఆర్ మెయిన్లీ వర్కింగ్ ఫర్ స్పిరిచువల్ ఆస్పెక్ట్, అంతరంగ పురుషుని కోసం. సో అంతరంగ పురుషునికి సంబంధించిన ఉపదేశమే అక్కడ అవసరం. కానీ లోక సంబంధమైన జ్ఞానం మనం ఉపయోగిస్తే మెటీరియల్ అందుతుంది ప్రజలకు,
ఓకే. కానీ అంతర్య పురుషుడు మాత్రం ఎఫెక్టివ్ బలపరచబడడు. అందుకే పరిశుద్ధాత్ముడు, అందుకే ప్రతిరోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తానండి. ఆయనకే చెప్పుకుంటాను. ఏ చిన్న వచనమైనా సరే, చిన్న మాట యెహోవా నా కాపరి, అది అప్పటికే నేను ఒక 100 సార్లు ప్రసంగం చేసిన, మళ్ళీ 101వ ప్రసంగం చేసినప్పుడు కూడా ఆ వర్డ్ గురించి నేను చేసిన మెసేజ్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకోనండి. ఓకే. తీసుకోను. ఆ వర్డ్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు అది మీరు చెప్పండి. అలాగున పరిశుద్ధాత్మతో ప్రభు కృప. హల్లెలూయా. మీరు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ కూడా అంటే ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా మీరు మీటింగ్స్కి ఎక్కడో చోట వెళ్ళి ప్రసంగించేవారు. అవునండి. అది మీరు ఇప్పుడు అన్నారు కదండి, ముందు ఎక్స్పీరియన్స్ తీసుకోనని. అవును. అలా ప్రతిరోజు కూడా మీరు నూతనమైన అవునండి. అంటే నిన్నటి అనుభవంతో మనం సేవ చేస్తే ఈరోజు ప్రజల యొక్క నీడ్ మనం తీర్చలేము. అంటే మన సేవ అంతా కూడా అంతరంగ పురుషునికి అనేది నా అభిప్రాయం గారు. అంతరంగ పురుషునికి. థ్యాంక్స్ అండి. పాస్టర్ గారు, మరి మీరు బైబిల్లో యేసు ప్రభు తర్వాత అపోస్తులు వీరు కాకుండా మన బైబిల్కి సంబంధించిన వారు కాకుండా మన నెక్స్ట్ జనరేషన్లో మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన ఒక దైవజనులు ఎవరైనా ఉంటే వారి కొరకు? అయ్యా, నేను ఒకటి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం నేర్పించారు. ఇప్పటికీ నేను చెప్పగలను, మా నాన్నగారు యథార్థవంతులైన దైవ సేవకులు. ఆయన ఆ కాలంలో 1970s ఈస్ట్ గోదావరి నుంచి వారు వచ్చారు. ఓన్లీ సన్. ఆయన నేను చూశాను. సేవ కొరకు ఎలా జీవించాలి అనేది తల్లిదండ్రులు మంచిగా వారి పరిచర్య చాలా ఇట్స్ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత వారు నన్ను కాలేజ్ ఆఫ్ మినిస్ట్రీస్ పెంటెకోస్టల్ ఫెలోషిప్ చర్చెస్ విశాఖపట్నం బిషప్ తంగచ్చిన గారి దగ్గర. సో నన్ను ఎప్పటికీ ప్రభావితం చేస్తున్న దైవజనులు బిషప్ డాక్టర్ ఏ తంగచ్చిన గారు. అంటే వారు నాకు బోధకులు, ఆత్మీయ తండ్రి. రెండోది వారి యొక్క ఆత్మీయ జీవిత విధానం నా మీద ఎక్కువ ప్రభావితం చూపిందండి. దేవుని సేవ కొరకు వారుకున్న రోషం, దేవుని సేవ గురించి వారుకున్న అవగాహన, దేవుని వాక్యపు లోతైన అనుభవం, దేవుడిని ఎక్కువ ప్రేమించే దైవజనులు వారు. సో వారు మాకు ఆత్మీయతను ఉండడం, చాలా విషయాలు ఇప్పటికి కూడా ఏదైనా తెలుసుకోవాలంటే దైవజన్ ద్వారా తెలుసుకోవడం, ప్రభు కృప, ఆయన ద్వారా నేను బాగా బలపరచబడుతున్నాను. అవునండి. అంటే ఇంకా కూడా మీరు ఆయన లీడర్షిప్లో ఎస్ నేను వారి దగ్గరే వెళ్ళానండి. ఇప్పటికీ హీఈస్ మై లీడర్. ఓకే. ఎందుకంటే మీ కిందే ఇప్పుడు చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది సంఘస్థులు, అలాగే చాలా మంది దైవజనులు కూడా మీ కింద ఉన్నప్పటికీ కూడా ఇంకా మీరు మీ లీడర్ కింద. అది బిబ్లికల్ ఆస్పెక్ట్ కదండి, బైబిల్ విధానం అది కదా. మనం ఒక ఆత్మీయతను కలిగి ఉండడం, ఒక లీడర్షిప్కి లోబడడం అనేది బైబిల్ నేర్పుచున్న క్రమం. ఆ క్రమం లేకపోతే మనం సరిచేయబడం, మనం మంచిగా దేవుని సేవ ఎఫెక్టివ్గా చేయలేము. మన కొరకు ప్రార్థించే నాయకత్వం, మనల్ని తయారు చేసే నాయకత్వాన్ని మనం మర్చిపోకూడదు. థ్యాంక్స్ అండి. మరి మీరు చెప్తున్న విషయాలు ఇప్పుడు వింటున్న చాలామంది దైవజనులకి అలాగే మాకు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి, ఇంకా ఉంటాయని నమ్ముతున్నానండి. అదే రీతిగా మరి మీకు దేవుడికి అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయండి. కొన్ని అందరికీ చెప్పడానికి దేవుడు అనుమతించకపోవచ్చు. ఏదైనా ఒకటి దేవుడు అనుమతించిన విషయం, అంటే మీకు దేవుడికి ఉన్న రిలేషన్షిప్లో ఒక దర్శనం కానీ, లేకపోతే మీరు పొందుకున్నటువంటి ఒక రెవల్యూషన్ కానీ, అంటే ఇతరులకి మాకు షేర్ చేసుకుంటే యూజ్ అవుతుంది అని ఒక దేవుడు అనుమతించినవి కాకుండా అనుమతించింది ఏదైనా? అయ్యా పాస్టర్ గారు, ప్రభు పరిచర్యకు కానీ ప్రభు కోసం జీవించడానికి కానీ ఒకటి మనం అనుదినము దేవునితో వ్యక్తిగతమైనటువంటి, అంటే యేసు ప్రభువే మనకు నిజమైన మాదిరి అండి. జీవించడానికి, సేవ చేయడానికి కూడా యేసు ప్రభువే మనకు నిజమైన మాదిరి. యేసు ఏం చేస్తే ప్రతిరోజు తండ్రితో మాట్లాడేవారు, తండ్రి చెప్పింది ఆయన చేసేవారు. సో అలాగే మనం కూడా సేవలో తండ్రి చెప్పింది. ఇప్పుడు నేను హృదయపూర్వకంగా నమ్మేది ఏంటంటే ద ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇస్ బైబిల్. సో దేవుని వాక్యం ఎంత ఎక్కువగా చదివి ధ్యానిస్తే, దెర్ ఆర్ మెనీ లేయర్స్ ఇన్ ఈచ్ వర్స్. సో అలాగూ ఆ రేమ, ఆ లేయర్స్ మనం దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటూ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలండి. దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఆ దర్శనాలు, ప్రవచనాల ద్వారానే దేవుడు తన కార్యాన్ని వాక్యం స్థిరపరుస్తారు. కానీ మెయిన్ మనకు దేవుని వాక్యం.
అల్టిమేట్గా దేవుని వాక్యం. ఇంతకుముందు ఆరంభంలో నేను సేవలో చాలా బుక్స్ చదివాను పాస్టర్ గారు, ఓకే చాలా బుక్స్. ఓకే అసలు ఏ మీటింగ్కి వెళ్ళినా బుక్స్ చదివికి వెళ్ళేవాడిని. ఫస్ట్ బుక్స్ చదివికి వెళ్ళినా బుక్స్ చదివేవాడిని. ఓకే కానీ ఇటీవల కాలంలో నేను డిస్కరేజ్ చేయట్లేదు, కానీ నా అనుభవం ఓకే ఇటీవల కాలంలో ఒక 5-6 years నుండి మాత్రం నేను ఎక్కువ వాక్యమే చదువుతున్నాను. ఓకే దేవుని దిస్ ద రా మెటీరియల్ అనేది. సో వాక్యమే చదువుతాను. వాక్యాన్ని, ఆ వచనాన్ని ఇంచుమించు 4-5 సార్లు చదువుతాను. ఓకే అవసరమైతే ఆ రోజు 10 times చదువుతాను. ఓకే ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం నేను అనుభవించాక ఓకే అది ఇతరులకు చెప్పినప్పుడు చిన్న వర్డ్ అయినా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే అండి దేవుని స్తోత్రం. అవునండి. మీరు వాకింగ్ గురించి అన్నారు కదా, మీరు 2020 స్టార్టింగ్లో మెసేజ్ ఇచ్చారండి. అవునండి. అప్పుడు వాకింగ్ కొరకని 2020లో ఏదైనా తీర్మానం తీసుకుందామని Yeah. 20 చాప్టర్స్ Yes. బైబిల్ చదవటానికి తీర్మానం తీసుకోండి అని చెప్పారు. మా టీం అంతా ఇప్పటికీ చేస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక వర్డ్ ఆఫ్ గాడ్ అని గ్రూప్, వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి అందులో డైలీ టాస్క్ పెడతాం, ఒక 3 chapters అలాగా, అంటే 1 year కంప్లీట్ అయ్యేలాగా. అదే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే 20 chapters చదివారో వారు 20 chapters కంప్లీటెడ్ అని పెడతారు. ప్రైజ్ గాడ్. మీరు ఆ వాకింగ్ చెప్పినప్పుడు దేవునికి మహిమ, దేవునికి అంటే ఫస్ట్ నుంచి అది ఇంపాసిబుల్ అనుకునే వాళ్ళమండి. ఓకే. అంటే అందరూ చేయటం ఇంపాసిబుల్ అనుకున్నాం. మీరు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చెప్పారో ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ చిన్నపిల్లలు 10th class, ఇప్పుడు ఆ కెమెరా తీస్తున్న 10th class వాళ్ళ డాడీ సాక్ష్యం చెప్పారు. మా అబ్బాయి ఎప్పుడు, మా పిల్లలు వాళ్ళ అక్కలు వారు ఎప్పుడు బైబిల్ అంటే ఒక చాప్టర్ చదివేవారు, దీని తర్వాత నుంచి రోజు 20 chapters చదువుతున్నారు అని వారు సాక్ష్యం చెప్పారండి. ఓకే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవుని కృప. పాస్టర్ గారు, నేను పరిచర్యలో చర్చ్లో బీపీ చెక్ చేస్తాను ఓకే అండి. ప్రతి సండే, లేకపోతే ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో, లైక్ కాటేజ్ మీటింగ్లో కూడా వచ్చిన చర్చ్ మెంబర్స్కి బీపీ చెకప్ చేస్తాను. బీపీ చెకప్ అంటే ఈ డాక్టర్స్ దగ్గర ఉండే బీపీ కాదు. ఓకే. బీపీ అంటే, బి అంటే బైబిల్ రీడింగ్, ఓకే దేవుని స్తోత్రం. పి అంటే ప్రేయర్. ఓకే. నా దగ్గర ఒక బుక్ ఉంటుందండి. ఆ బుక్లో చర్చ్కి వచ్చే ప్రతి మెంబరు, మీరు వర్డ్ ఆఫ్ గాడ్ ఎలాగ అందరి దగ్గర చేస్తారు, చాలా వండర్ఫుల్, అప్రిషియబుల్ అది. అలాగే చర్చ్కి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసి ఈరోజు వారు ఏమి చదివి ఉండొచ్చు, ఏ పోర్షన్ చదివి ఉండొచ్చో నేను చెప్పగలను ప్రభు కృప వల్ల. దేవుని స్తోత్రం. అంటే వారు చదువు ఉండాలి యాక్చువల్లీ, ఎందుకంటే నాకు అప్డేట్ ప్రతి వారం వెంబడి వారం నా దగ్గర అప్డేట్ ఉంటుంది. ఓకే. నేను సైన్ చేస్తాను. వాళ్ళు 1 time పూర్తి చేశారు. సో ఈ బ్రదరు ఏహెచ్కి దగ్గరకు వచ్చారు. ఓకే. వాళ్ళు ఏదో అలా మామూలుగా చెప్పేటే కావచ్చు, ఓకే. వారు చెప్పింది నేను నోట్ చేసుకుంటాను. సో ఆఫ్టర్ 10 days అడిగినప్పుడు ఈ 10 daysలో వాళ్ళు 1 chapter చదివినా 2 chapters చదివినా ఎంత చదివి ఉండాలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అందుకని దేవుని దయ వల్ల నాతో బిలీవర్స్ ఎవరు కాల్ చేసినా వారు ఫస్ట్ నేను అడగకముందే వారు చెప్పేస్తారు. ఏమనంటే, అయ్యారు ఈరోజు యెషయా చదివామండి, లేదా రోమన్స్ చదివామండి. అంటే నా ఉద్దేశం అంటే వారిని వాక్యంలో కానీ మన వాక్యానికి అలవాటు చేయగలిగితే, వాక్యాన్ని నేర్పించగలిగితే. సో అది బి. ఇక పి అంటే ప్రేయర్ లైఫ్. ఈ రెండు కానీ ఒక విశ్వాసకు ఉంటే ఇక అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉంటాడు. ఇక బిలీవర్స్ ఏ పరిస్థితుల్లో నిలబడగలరు అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ప్రభు పరిచర్యలో సక్సెస్ అవడానికి అదొక కారణం, విశ్వాసం దేవుని ఎదగడానికి కారణం. సో అంటే ఒక కాపరిగా వారు ఎంతవరకు వారి ఆధ్యాత్మిక ఆహారం తీసుకున్నారు లేదని నిత్యము మీరు అవునండి పాస్టర్ చెక్ చేస్తున్నారు. అంటే నా అభిప్రాయం పాస్టర్గా వారి యొక్క లోక సంబంధమైన క్షేమ సమాచారం చూడవలసింది. అంటే దానికంటే మించింది అంతరంగ పురుషునికి సంబంధించింది కదండి. ఇప్పుడు వారు మనకి చెప్పాలంటే దేవుని పేరు మీద ప్రేమతో వారికి మేలు జరిగినప్పుడు, లేక దేవుని వాక్యం చెప్తున్నానో వారు కానుకిస్తున్నారు. దే గివ్ అస్ టైత్, దే గివ్ అస్ ఆఫరింగ్స్. ఇవన్నీ కూడా మనకి వారు దేవుని పేరు, దేవునికి చెందవలసి మనకి ఇస్తున్నారు. దేవుడు మనల్ని అందుకు నియమించారు. ఇప్పుడు మనం వారి యొక్క ఇన్నర్ మ్యాన్ని, అంతరంగ పురుషుణ్ణి స్ట్రాంగ్ చేయకపోతే ప్రభు లెక్కడుగుతాడు. ఇహలోక సంబంధ బ్లెస్సింగ్స్ కంటే ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఏ పరిస్థితికి వచ్చినా, ఇప్పుడు సపోజ్ మన డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బబిలోని వెళ్ళినప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు చూశారు. అలాగానే మన బిలీవర్స్ని తయారు చేయలేకపోతే రాగల దినాలు, ఇటువంటి అగ్నిగుండాలు, సింహాల బోన్ వచ్చినప్పుడు మనవారు ఎలాగో నిలబడగలరు. సో అలా తయారు చేయవలసిన బాధ్యత ప్రతి పాస్టర్ గారికి ఉంది అనేది నా అభిప్రాయం. ప్రతి పాస్టర్ గారు పర్ డే మినిమం 8 hours వర్క్ చేయాలండి.
మినిమం అది 24 hours వర్క్ మంది, బట్ అట్లీస్ట్ మినిమం 8 hours దేవుని సేవ చేయాలి. అంటే దేవుని సేవ అంటే మ్యారేజ్కి వెళ్ళి వచ్చామా, దేవుని సేవ కాదు రియల్గా చెప్పాలంటే, అది కాదు అసలు. లేదా ఫంక్షన్కి వెళ్ళాం, మనం ఏమనుకుంటాం ఫంక్షన్కి వెళ్ళి ప్రే చేసి వచ్చాం కదా, ఫంక్షన్కి వాకింగ్ చెప్పాం, అది దేవుని సేవ అనుకుంటాం. నో, అక్కడ మనకు ప్రోగ్రామ్, మనం వెళ్ళి అక్కడ మెసేజ్ చేసి వచ్చాం, అక్కడికి వెళ్ళి మనం వాక్యం చెప్పి వచ్చాం, ప్రే చేసి వచ్చాం. కానీ మన పని ఏంటంటే, ఒక టీచర్ పని తన స్టూడెంట్స్ని ఎక్విప్ చేయడం, ఫిజిక్స్ లెక్చరర్ పని తన స్టూడెంట్స్కి ఫిజిక్స్ చెప్పడం, అది తన డ్యూటీ. ఇప్పుడు నేను పాస్టర్గా, కాపరిగా, ప్రభు నాకు అప్పగించిన సంఘానికి దేవుని వాక్యాన్ని చెప్పడం, దేవునితో వాళ్ళని కనెక్ట్ చేయడం, ఇది జరగాలి. సో దాని కొరకు మనం ప్రయాస పడకపోతే మాత్రం బహుశా పరలోకంలో మనం సిగ్గుపడాల్సి వస్తుంది అనేది వాస్తవం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటాడుగా పౌలు. దేవుని స్తోత్రం. నిజంగా మీరు చెప్తుంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రభు కృపండి. మరి ఇదే రీతిగా మరి ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు నేను యంగ్స్టర్గా సేవలో ఉన్నానండి, అలాగే చాలామంది ఇప్పుడే సేవలోకి వచ్చిన వారు తొలి దినాల్లో ఉండొచ్చు, అలాగే మీకన్నా కొంచెం అంటే అనుభవాల్లో తక్కువ ఉన్న దైవజన్లో ఉండొచ్చు. ఈ జనరేషన్ సేవకులకి మీరిచ్చే ఏమన్నా సూచనలు? ఫస్ట్ గారు, ఒకటి అంటే సూచనలు ఇచ్చేంత స్థాయిలో నేను లేను యాక్చువల్లీ. అంటే నేను కూడా రోజు నేర్చుకోవాల్సిన అవసరత నాకు ఉంది, నేర్చుకుంటాను. కానీ నాకు తెలిసిన అనుభవాల్లో ఒకటి ఏంటంటే, దేవుని సేవ చేయడం అనేది ఒక భాగ్యం అండి. సో మనము కానీ పరిచర్లోకి వస్తే చేస్తున్నామంటే, ఇక దేవుని పరిచయం చేస్తున్నాము కాబట్టి ఇక సంపూర్ణ సమర్పణతో చేయాలండి, కంప్లీట్ డెడికేట్ అయిపోవాలి. ఇది ఒక ఆప్షన్ అయితే కాదు. అదొకటి. పరలోక గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇప్పుడు సేవ చేస్తున్నాము. సేవలో దేవుడు మనకి ఏ పని చెప్తే ఆ పని. కొంతమంది కాపరి, కొంతమంది ఉపదేశకులు, కొందరు అపోస్టల్స్, కొంత ప్రాఫిట్స్, వారికి దేవుడు ఇచ్చిన పరిచర్ని వారు నమ్మకంగా చేయాలి. ఇక రెండవది, ఏ పరిచర్య చేసినా పరిచర్య ఇచ్చిన దేవుడిని సంతోషపెట్టడానికే చేయాలి. అసలు అక్కడ మన ముందు కూర్చున్న వారిని కానీ, స్టేజ్ మీద కూర్చున్న వారిని కానీ కాదు అసలు. ఎందుకంటే రివార్డ్ ఇచ్చేది ఆయన, అసలు ఆ టైం ఇచ్చింది ఆయన అండి. మనకు 10 minutes వాక్యం చెప్పడానికి ప్రభు టైం ఇచ్చారండి. 10 minutes అంటే చిన్న విషయం ఏమీ కాదండి. అసలు 10 minutes వాక్యం చెప్తున్నామంటే 10 minutesలో వారికి ఏది ప్రభావితం అవ్వాలంటే అంతరంగ పురుషుడు ప్రభావితం అవ్వాలి. ఇదే నేను దైవజనులకు చెప్పే సలహా. రెండవది, దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి దేవుని సంతోషపెట్టడం. రెండవది, వాక్యం తెగడపడం. మ్యాక్సిమం ఇట్ ఈస్ గుడ్, మ్యాక్సిమం ఇట్ ఈస్ బెటర్. ఎంత లోకంతో తక్కువగా ఉంటే అంత మంచిది. అంటే వారు దెస్సలోనిక వెళ్ళినప్పుడు అపోస్తులు పౌలు, శీల వీళ్ళందరూ సెకండ్ మిషనరీ యాత్రలు అనుకుంటా, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 18th 17th చాప్టర్లో అక్కడికి వెళ్ళినప్పుడు యాసోని ఇంట్లో దాచేస్తారు పాస్టర్ పౌలు గారు, శీలను, అపోస్తల పౌలు గారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మాట చెప్తారు, ఏమంటే భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు భూలోకమును తలక్రిందులు చేసిన వారు అని అంటే యాక్చువల్లీ అపోస్తలులు చేసిన పని ఏంటంటే, భూలోకం తలక్రిందులు చేయడం అంటే ఏదో అద్భుతాలు కార్యాలు జరిగిపోయి అవి కాదు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు భూలోకం అండి, ఒక భూలోకం, ఇది భూలోకం అనుకుంటే తల క్రిందలయ్యింది అంటే భూలోకంలో ఏది టాప్గా ఉందో అది డౌన్ అవ్వాలి, అది జరగాలి చర్చ్లో. భూలోకంలో ఏది టాప్గా ఉంది? మనీ. అప్పుడు దాన్ని ఏం చేశారు? ఆ మనీని వాళ్ళు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. అంటే ఎక్కడ టాప్గా ఉండాల్సిన ఒక వస్తువుని తీసుకొచ్చి డౌన్ చేశారు అపోస్తలులు. దండలేసి లేకపోతే ఊరేగింపు చేస్తామన్నారు లుస్త్రాలో, కుంటివాడు బాగైన తర్వాత. అప్పుడు వారేమన్నారు అంటే అది రియల్లీ అసలు ఘనత చేస్తామన్నారు. కానీ వాళ్ళు అన్నారు, మాకు అది వద్దు, మేము కూడా మీలాంటి మనుషులమే అని పారిపోవడం ట్రై చేస్తారట. అంటే అసలు ఈ లోకంలో ఏది టాప్ అవుతుందో అది డౌన్ చేయడమే రియల్ దైవజనులు చేయాల్సిన పని. కానీ ఇప్పుడు మనకి జరుగుతున్న ఒక బాధ, హృదయంలో ఉన్న ఒక వేదన ఏంటంటే, అసలు లోకములో ఉన్న వాటిని ఘనముగా ఎంచుతూ దాన్ని సంఘంలోకి తీసుకొస్తున్నాం. అది కరెక్ట్ కాదు. మనం దేవునితోటే మనం ఎక్కువ కనెక్షన్ కలిగి ఉండాలి. మనకు అప్పచెప్పబడిన వారు, ఈవెన్ సండే స్కూల్ టీచర్ కూడా మంచి దైవ సేవ అండి.
సో సండే స్కూల్ టీచర్ కూడా ఆ బిడ్డలను దేవులో నడిపించడానికి, యూత్ లీడర్ ఆ బిడ్డలను దేవుని నడిపించడానికి. మనకు చెప్పబడిన వింగ్లో మాత్రం ఒక్కటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద మినిస్ట్రీస్, ఇన్నర్ మ్యాన్ స్ట్రాంగ్ చేయాలి. ఓకే, దేవుని స్తోత్రం. ఫీడ్ ద ఇన్నర్ మ్యాన్. ఓకే, అప్పుడు వాళ్ళు సహజంగా ఇన్నర్ మ్యాన్లో స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రభు చెప్పాడు దేవుని రాజ్య నీతి మొదటి వెదకుడు ఎప్పుడు అవన్నీ, ఇక ఏం కావాలో, బిల్డింగ్ కావాలా లేకపోతే కారు కావాలా, ఏం కావాలో అవన్నీ ప్రభు ఇస్తాడు కదా, ప్రభు చేస్తాడు. చాలా థ్యాంక్స్ అండి పాస్టర్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు, చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. దేవుని కృపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిఎంసి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇలాగ మీడియాలో మాట్లాడడం ఫస్ట్ టైం. నేను కాస్త కొంచెం మీడియాకి దూరంగా ఉండే పరిస్థితులు ఉండేవాడిని అలాగే. కానీ ప్రభు కృప వల్ల ఈ పరిచయం ద్వారా నేను అలాగే మీరు ఇంటర్వ్యూ చేయడం, కొన్ని విషయాలు మీతో పంచుకోవడం